అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు నిర్వహణపై కూలంకుషంగా చర్చించారు. ఈ ఏడాది మహానాడును స్త్రీ శక్తి థీమ్తో నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు మహిళా సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, మహిళల భాగస్వామ్యంతోనే ప్రతి పథకాన్ని రూపొందించిన విషయాలను చర్చించాలని సీఎం చంద్రబాబు అన్నారు. మహానాడులో మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 10, తెలంగాణకు 4, అండమాన్కు 1 ఉమ్మడి తీర్మానాలు 4తో పాటు రాజకీయ తీర్మానాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వస్తున్న పెట్టుబడులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా ఈ సమావేశాలు ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అలాగే టీడీపీ చరిత్ర, నందమూరి తారక రామారావు సిద్ధాంతాలను నేటి తరానికి తెలిసేలా ప్రత్యేక ప్రజెంటేషన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతిపక్ష గొడ్డలి పార్టీ కుట్రలను, అభివృద్ధి సంక్షేమానికి వారు కల్పిస్తున్న అడ్డంకులను మహానాడు వేదికగా ఎండగట్టాలని పొలిట్ బ్యూరో తీర్మానించింది. దీంతో పాటు నా దేశం నా బాధ్యత పేరుతో చేపట్టాల్సిన పొదుపు చర్యలపై ప్రత్యేక చర్చ జరగనుంది. అయితే మహానాడును ఒక పండుగలా నిర్వహించాలని, కార్యక్రమానికి 2 రోజుల ముందు నుంచే ప్రతి ఇంటిపైన టీడీపీ జెండాను ఎగరవేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ అగ్రనాయకత్వం నుంచి క్షేత్రస్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. అన్ని క్లస్టర్లలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించడం ద్వారా ఈ మహానాడు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు నిర్వహణపై కూలంకుషంగా చర్చించారు. ఈ ఏడాది మహానాడును స్త్రీ శక్తి థీమ్తో నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు మహిళా సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, మహిళల భాగస్వామ్యంతోనే ప్రతి పథకాన్ని రూపొందించిన విషయాలను చర్చించాలని సీఎం చంద్రబాబు అన్నారు. మహానాడులో మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 10, తెలంగాణకు 4, అండమాన్కు 1 ఉమ్మడి తీర్మానాలు 4తో పాటు రాజకీయ తీర్మానాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వస్తున్న పెట్టుబడులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా ఈ సమావేశాలు ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అలాగే టీడీపీ చరిత్ర, నందమూరి తారక రామారావు సిద్ధాంతాలను నేటి తరానికి తెలిసేలా ప్రత్యేక ప్రజెంటేషన్స్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతిపక్ష గొడ్డలి పార్టీ కుట్రలను, అభివృద్ధి సంక్షేమానికి వారు కల్పిస్తున్న అడ్డంకులను మహానాడు వేదికగా ఎండగట్టాలని పొలిట్ బ్యూరో తీర్మానించింది. దీంతో పాటు నా దేశం నా బాధ్యత పేరుతో చేపట్టాల్సిన పొదుపు చర్యలపై ప్రత్యేక చర్చ జరగనుంది. అయితే మహానాడును ఒక పండుగలా నిర్వహించాలని, కార్యక్రమానికి 2 రోజుల ముందు నుంచే ప్రతి ఇంటిపైన టీడీపీ జెండా ఎగరవేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ అగ్రనాయకత్వం నుంచి క్షేత్రస్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. అన్ని క్లస్టర్లలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించడం ద్వారా ఈ మహానాడు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఓకే, అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు నిర్వహణపై కూలంకుషంగా చర్చించారు. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఈరోజు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏదైతే జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం, అంటే అసలు మహానాడులో ఏ అంశాలపై చర్చించాలి అనేటువంటి 20 అంశాలను ప్రతిపాదించారంటే దాని గురించి తాజా అప్డేట్ ఏంటి? తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది.
ప్రధానంగా ఈ సమావేశంలో పలు కీలక అంశాల మీద చర్చించడం జరిగింది. ముఖ్యంగా మహానాడు నిర్వహణ మీద కూడా ఈ రోజు పొలిట్ బ్యూరో సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కమిటీలు దానికి తగినటువంటి పనులన్నీ కూడా వేగవంతంగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మహానాడులో ప్రవేశపెట్టబోయేటువంటి తీర్మానాలు ఆ తీర్మానాల మీద కూడా ఈ రోజు పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి 10 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించినటువంటి 4 తీర్మానాలు, అండమాన్కు సంబంధించినటువంటి 1 తీర్మానం, అదే విధంగా ఉమ్మడి తీర్మానాలు ఒక 4, మొత్తం ఇలా ఒక 20 తీర్మానాలు ప్రవేశపెట్టడానికి సంబంధించి ఈ రోజు పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించారు. ఈసారి ఏదైతే 2026 ఈ మేలో జరగబోతున్నటువంటి మహానాడుకు సంబంధించి స్త్రీశక్తి థీమ్ తో నిర్వహించాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఈ రోజు పొలిట్ బ్యూరోలో చర్చించారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా మహిళలకు సంబంధించి ఏ విధంగా పనిచేస్తుందో దేశం అంతా కూడా చూస్తూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గానీ, అంతకు ముందు ఏదైతే నందమూరి తారక రామారావు గానీ మహిళలకు సంబంధించి ఎలాంటి ప్రయారిటీ ఇచ్చారు, మహిళల అభివృద్ధి కోసం ఏ విధంగా పనిచేశారు, తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మహిళలకు సంబంధించి ఏ విధంగా అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు వెళ్తుంది, దానికి సంబంధించి ఈ రోజు పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా ప్రధానంగా చర్చించడం జరిగింది. ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో మహిళలకు సంబంధించినటువంటి పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాల మీద చర్చించారు. దానికి సంబంధించి కూడా జరగబోయేటువంటి మహానాడులో కూడా మహిళలకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, మహిళలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వాళ్ళ అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం సంబంధించి ముందుకు వెళ్తుందన్న విషయాన్ని కూడా మహానాడు సాక్షిగా పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకువెళ్లే విధంగా, అదే విధంగా ఇక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ప్రజల్లో తీసుకువెళ్లే విధంగా ముఖ్యంగా ఒక 20 తీర్మానాలకు సంబంధించి ఈ రోజు పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విధంగా తెలుగుదేశం చరిత్రలో ఎన్టీ రామారావు గానీ ఇటు నారా చంద్రబాబు నాయుడు గానీ మహిళలకు సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఎలాంటి ప్రయారిటీ ఇచ్చారు, అదే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గొడ్డల పార్టీ వ్యవహరిస్తున్నటువంటి విధానాలు, దీనివల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ కి గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సమయంలో చేసినటువంటి ఇబ్బందికర కార్యక్రమాల వల్ల ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి కూడా పారిశ్రామికవేత్తలు రావడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద అందరికీ కూడా ఆశలు చిగురించాయి. ఒక పక్క నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం గానీ, మరో పక్క పోలవరం నిర్మాణం గానీ, ఆ పోలవరానికి సంబంధించినటువంటి పనులు వేగవంతంగా పూర్తి చేయడం గానీ, అదే విధంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి అంశం, ఇలా పలు అంశాల మీద చంద్రబాబు నాయుడు వేగంగా ముందుకు వెళ్తున్నారు. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి అనుకూల వాతావరణం భవిష్యత్తులో కూడా కొనసాగాలంటే కూటమి మరొక 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూ పదే ఇటు చంద్రబాబు నాయుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ కూటమిలోని ముఖ్య నాయకులంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. మహానాడు, ఈ మహానాడులో దీనికి సంబంధించి దీనికి 2 రోజుల ముందు నుంచే రాష్ట్రంలో ప్రతి ఇంటి మీద తెలుగుదేశం పార్టీ అభిమాని, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసే విధంగా ముందుకు వెళ్ళాలి. ప్రతి ఊళ్ళో కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి. దానికి తగిన విధంగా అందరూ పనిచేయాలి. దాంతో పాటు పార్టీ అగ్రనాయకత్వం నుంచి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ వరకు మొత్తం కూడా ఒక పక్క ఇటు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. దాంతో పాటు అన్ని కష్టంలో కూడా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి మహానాడు కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకునే విధంగా ప్రతి ఒక్క చోట కూడా దీనికి సంబంధించినటువంటి LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి పొదుపులో భాగంగా మహానాడిని ఇక్కడ ఏదైతే డిజిటల్ గా నిర్వహించే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం, దానికి సంబంధించి మహానాడు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా తరలి వస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా మహానాడులో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి, కొంతమంది ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడు ఉంటుంది. మహానాడికి ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చి అందరూ కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించి, దేశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఏ విధంగా పనిచేస్తుంది, భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, దానికి సంబంధించి అందరూ కూడా చర్చించుకొని కొన్ని తీర్మానాలు చేసుకొని మహానాడిని సక్సెస్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటి మహానాడు ఇప్పుడు ఏదైతే మొదట నెల్లూరులో నిర్వహించాలంటూ కూడా నిర్ణయం తీసుకోవడం, తర్వాత పొదుపు చర్యల్లో భాగంగా దాన్ని డిజిటల్ గా ఏదైతే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నిర్వహించే విధంగా కూడా చంద్రబాబు నాయుడు మార్పులు చేశారు. దానికి సంబంధించి మహానాడులో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా, ప్రతి తీర్మానాన్ని కూడా ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో చూసే విధంగా, ఇక్కడ జరుగుతున్న దాన్ని లైవ్ లో చూస్తే ఎలా ఉంటుందో అలా తెలియజేసే విధంగా ప్రతి ఒక్క క్లస్టర్ లో కూడా LED స్క్రీన్లు ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దాంతో పాటు ఈ తీర్మానాలు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో
స్పష్టంగా చూసే విధంగా కూడా దానికి సంబంధించినటువంటి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. మొత్తంగా మహానాడుకు సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కమిటీలు కూడా ఏర్పాటు చేసింది, ఆ కమిటీలు కూడా దానికి తగిన విధంగానే పనులు చేస్తూ ఉన్నాయి. దాంతో పాటు మరోపక్క ఇప్పటికే ఈ తీర్మానాల కమిటీ కూడా సమావేశమై దానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఈ రోజు పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా దాని మీద చర్చించడం, వాటికి సంబంధించి ఆ తీర్మానాల మీద కూడా చర్చించి ఇటు పొలిట్ బ్యూరోలో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈసారి స్త్రీశక్తి థీమ్ తో మహానాడు నిర్వహించబోతున్నారు. దానికి తగిన విధంగానే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. రైట్ నరేంద్ర, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.